రాత్రి అయింది. ప్రశాంతంగా పడుకోవడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. దృష్టి మంచం మీదే ఉంది. ఇప్పటి వరకు అది తననేమీ చేయలేదంటే ఇకపై కూడా చేయకపోవచ్చు. ఒకసారి ప్రయత్నిస్తే పోలా అనుకున్నాడు గోపి. నిశ్శబ్దంగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. కొంతసేపు నిశ్చింది. అర్ధరాత్రి హఠాత్తుగా మరలా మూలుగు వినిపించింది. మరలా ఏడుపు. కాసేపు విన్నాడు. ఇక ఉండబట్టలేక మాట్లాడేశాడు. ఎవరు నువ్వు అన్నాడు గోపి. అంతే, ఒకసారిగా ఏడుపు ఆగిపోయింది. చూడు, నువ్వు ఈ మంచం కొని తప్పు చేశానని బాధపడుతున్నావని నాకు తెలుసు. నీ బాధ పోయే మార్గం చెబుతాను. సరే చెప్పు ఆతృతగా అన్నాడు గోపి. నువ్వు నన్ను వదిలిపెడితే నీకు అపారమైన నిధి ఉన్న స్థలాన్ని చూపిస్తాను. కొంచెం సంతోషంలో గోపి ఉన్నాడు. మరి నేనేం చేయాలి అన్నాడు గోపి. నువ్వు బలి ఇవ్వాలి ప్రశాంతంగా చెప్పింది మంచం. ఒక్కసారిగా ఉలిగిపడ్డాడు గోపి. నోట మాట లేదు. కంగారు పడకు, నువ్వేమీ చేయనవసరం లేదు. నువ్వు రేపు ఈ మంచాన్ని తీసుకువచ్చే పనిని ఎవరికైనా అప్పగించు. మంచాన్ని శిల దగ్గర వదిలి దాన్నే చూడమను. నేను అతని కళ్ళ ద్వారా అతనిలోకి ప్రవేశించి వాడిని బలి తీసుకుంటాను. ఆ తర్వాత నీకు నేను చూపించే స్థలంలో తవ్వితే అపారమైన నిధి నీకు దొరుకుతుంది. కానీ అని ఏదో అడగబోయాడు గోపి. తెలుసు నువ్వేమంటున్నావు. నువ్వు ఈ మంచం పట్టడ చిన్న ముక్క కత్తిరించి నీ దగ్గర ఉంచుకో. అది నిన్ను కాపాడుతుంది. లేకపోతే నువ్వు కూడా చనిపోతావు. అవునా, సరే తప్పకుండా చేస్తాను అన్నాడు గోపి. అలా అనుకొని ఇక పడుకోకుండా నిద్ర పట్టగా బయటకు వచ్చేశాడు గోపి. అంటే మారయ్య తనని బలి ఇచ్చి నిధిని పొందుదామనుకున్నాడు అన్నమాట. మనసంతా ఏదో ఆలోచన. ఏమైనా ఈ రాత్రి మంచం మీద పడుకోబట్టి తనకు నిజం తెలిసింది. లేకపోతే అంతే సంగతులు. తలుచుకుంటేనే వణుకు వచ్చింది గోపికి. గోపి గారు ఇల్లు ఎక్కడండి అడిగాడు రాజు. అవతలి వ్యక్తి ఒక సందు చూపించాడు. ఈ సందులోనే ఆఖరి పెంకుటిల్లు అని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. రాజు ఆ ఇంటి వైపు వెళ్ళాడు. చూస్తూనే స్నేహితుడిని పట్టుకొని కుశల ప్రశ్నలు అడిగాడు గోపి. ముందు నేను వచ్చిన పని నీకు తెలుసు కదా, ఆ సంగతి చెప్పు అన్నాడు గోపి. సరే చెప్తాన్రా అన్నాడు రాజు. త్వరగా చెప్పు గోపి, నిజంగానే మాట్లాడుతుందా ఆతురుతో అడిగాడు రాజు. కంగారెందుకు, నువ్వే చూద్దు కానీ అంటూ పాకులో వేసిన మంచాన్ని చూపించాడు గోపి. ఇదే ఆ మంచం. నేను నెల రోజుల క్రితం కొన్నాను. కొన్ని రోజులు బాగానే ఉంది. కానీ హఠాత్తుగా ఏముందో తెలియదు. మాట్లాడడం మొదలుపెట్టింది. చివరకు మారయ్యని అడిగాను. అతను రేపు అమావాస్య అర్ధరాత్రి ఈ మంచాన్ని ఒక్కలే వెళ్ళి అడవిలో ఉన్న మర్రి చెట్టు కింద ఒక శిల దగ్గర పెట్టి వెనక్కి వచ్చామనే చెప్పాడు. అందుకే రేపు ఈ మంచం వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పటి నుంచో దయ్యాలను ఆత్మలను తెలుసుకోవాలనుకున్నావు కదా, అందుకని నేను పిలిచాను. రేపు రాత్రి మంచాన్ని తీసుకెళ్లేది కూడా నువ్వే అన్నాడు గోపి. అవునా, అయితే ఈ రాత్రి ఖచ్చితంగా నేను దీని మీద పడుకుంటాను. రేపు దీని దాని ప్లేస్కి పంపుతాను అన్నాడు రాజా ఉద్వేగంగా. కానీ ఇందాకే మారయ్య ఎవరిని పడుకోవద్దని చెప్పాడు కాబట్టి వద్దు అన్నాడు గోపి. లేదు నేను పడుకొని తీరాల్సిందే మొండిగా అన్నాడు రాజా. కానీ రాజా ఒకటి మాత్రం మర్చిపోకు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు మెదపకు. విను అంతే, సరేనా? మరీ చెప్పాడు గోపి. నిద్ర పట్టట్లేదు రాజాకి. ఎలాగైనా మంచం మాటలు విని అది కథ చెబితే ఊకొట్టాలి. నేను ఏదో ఒకటి చెప్పాలి నవ్వుకున్నాడు రాజా. దూరంగా గుడ్లగూబల అరుపులు, అప్పుడప్పుడు నక్కల ఊలలు తప్ప ఇక శబ్దాలు ఏవీ లేవు. హఠాత్తుగా మూలుగా అతనిని ఆశ్చర్యపరిచింది. కాస్త చెవులు రెక్కించాడు. ఆ తర్వాత చిన్నగా రోదన, కానీ అది తనను అనుకున్నంత ఆహ్లాదంగా లేదు. అతని మెడని గుండెని ఎవరో పిండేస్తున్నట్టు ఉంది. తన స్నేహితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ
పదే పదే ఏడుస్తూ అది మాట్లాడుతున్న మాటలు వింటూ ఉండలేకపోయాడు. అందుకే అడిగేశాడు భయంగా, ఎందుకు ఏడుస్తున్నావు? ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది. ఒక ముసలి గొంతు మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వు చాలా మంచివాడివి బాబు. ఇప్పటి వరకు ఇలా ఎవరు నన్ను అడగలేదు. కానీ నువ్వు నా బాధని తీర్చగలవా? ఆ ఆప్యాయత ఆ గొంతులో. చెప్పు, తీరుస్తాను అన్నాడు రాజా. సరే సరే, రేపు అడవిలో ఉన్న మర్రి చెట్టు శిల దగ్గర వదిలిపెట్టి వచ్చేస్తారు వాళ్ళు. కానీ నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి లాభం కలుగుతుంది. కానీ అదే పని నువ్వు చెయ్యి. అలా చేస్తే నీకు శక్తులు ఇస్తాను. ఆ దుర్మార్గులు ఆ శక్తులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నిరాశగా అంది మంచం. సరే, ఏం చేయాలో చెప్పు. నిజానికి నన్ను అక్కడ వదిలిపెట్టిన వాళ్ళు అక్కడే చనిపోతారు. అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ఆ పని నీకు అప్పగించాడు గోపి. వింటూనే మనసు ఉడికిపోయింది రాజాకి. నమ్మక ద్రోహం చేసిన స్నేహితుడి మీద విపరీతమైన కోపం. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ స్నేహితుడు నిన్ను వంచాడు. కానీ నేను నీకు ఒక సాయం చేస్తాను. సరే చెప్పు. అతనిలో కోపం కంఠంలో కనిపిస్తోంది. నువ్వు రేపు మంచం తీసుకొని మర్రి చెట్టు దగ్గర శిల వద్దకు రా. నిన్ను చూడ్డానికి, నీ చావు చూడ్డానికి వాళ్ళిద్దరూ నీ వెనకాల నక్కి వస్తారు. వారికి తెలియని విషయం ఏమిటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చస్తారు. కానీ ఒక పంచి, ఈ మంచం పట్టడ అంచును కత్తిరించుకొని నీ దగ్గర ఉంచుకో. అప్పుడు నా శక్తి నిన్ను ఏమీ చేయదు. వాళ్ళిద్దరిని చంపి నువ్వు క్షేమంగా రావచ్చు. పైగా నీకు కొంత శక్తి కూడా వస్తుంది అంది. ఆ శక్తి ఏమిటి? అడిగాడు రాజా. నీకు బాగా ఇష్టమైనది, ఆత్మలతో మాట్లాడగడే నీకు ఇస్తాను. సరే అన్నాడు రాజా సంతోషంగా. తెల్లవారింది. ఈరోజు మంచాన్ని తీసుకెళ్ళడానికి నీకు అభ్యంతరం లేదు కదా? అడిగాడు గోపి. తప్పకుండా తీసుకెళ్తాను, కోపాన్ని దాచుకుంటా అన్నాడు రాజా. సరిగ్గా ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలయ్యింది. అమావాస్య కారు చీకట్ల చుట్టూ దాన్ని కనపడనివ్వడం లేదు. అంత చీకటిలోనూ చిన్న టార్చ్ లైట్ వేసుకొని మంచం నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు రాజా. ఊరు దాటాక శ్మశానం దగ్గర ఉన్న మారయ్య వెళ్తున్న రాజాను చూశాడు. ఎందుకు గోపి వెళ్ళట్లేదు అర్థం కాలేదు. ఈలోగా రాజా వెనుక వెళ్తున్న గోపి కూడా కనిపించాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిన కాసేపటికి వాళ్ళిద్దరిని వెనుక వెళ్ళాడు మారయ్య. చుట్టూ చీకటి, కీచురాళ్ళ అరుపులు, అప్పుడప్పుడు గాలికి చెట్లు ఆకులు శబ్దం వినిపిస్తున్నాయి. వాటి మధ్య తీవ్రమైన ఉత్కంఠతో చెమట్లు పడుతున్నా లెక్క చేయకుండా ఆయాసపడుతూ వెళ్తున్నాడు రాజా. అతని వెనుక నిశ్శబ్దంగా గోపి, అతని వెనుక మారయ్య, ముగ్గురు దూరంగా వెళ్తున్నారు. దట్టమైన మేఘాలు ఎప్పుడైనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. గాలి వేగం పెరిగింది. ఎండిపోయిన చెట్ల కొమ్మలు అప్పుడప్పుడు కానీ ఆయాసపడుతూనే ముందుకెళ్తున్నాడు రాజా. అతను అనుకున్న మర్రి చెట్టు రానే వచ్చింది. దాని కింద 5 అడుగుల పెద్ద శిల. గోపి నిన్న చెప్పాడు, పూర్వం ఆ శిల దగ్గర చాలా కాలం పాటు బలులు ఇచ్చేవారట. క్రమక్రమంగా ఆ దుష్టశక్తి బాధ తట్టుకోలేక ఊరు అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. ఇప్పుడు అదంతా అడవిగా మారిపోయిందట. మంచాన్ని శిల దగ్గర దింపాడు రాజా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటూ 2 అడుగులు వెనక్కి వేశాడు. 2 అడుగుల వెనకల గోపి, అతనికి మరో 3 అడుగుల వెనకల మారయ్య. అందరి దృష్టి ఆ మంచం మీదే ఉంది. హఠాత్తుగా ఒక వెలుగు మినుకుమంటూ ఆ వెలుగు క్రమంగా పెద్దదై దాని చుట్టూ ఉన్న మొక్కలను చెట్లను ఆక్రమించింది. ఆ వెలుగు మరింత ఎక్కువైంది. అవి వెలుగు రేఖలు కాదు, కాలరాత్రి యముని పాశాల్లా ఉన్నాయి. వారి కళ్ళను మూసేసింది. వారిలోని నవనాడులు కుంచుకుపోతున్నాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి లేదు వారికి. వారిలో ఉన్న రక్తాన్ని పేల్చేసింది, శరీరాన్ని కాల్చేసింది, ఎముకల్ని కూడా బూడిదగా మార్చేసింది. చూస్తుండగానే ఆ కబంధ హస్తాలు ఆ ముగ్గురిని తనలోకి లాగేసుకున్నాయి. అతి భయంకరమైన ఆ దుష్టశక్తి అక్కడ బూడిద కూడా మిగలలేదు. అతి భయంకరమైన ఆ దుష్టశక్తి దాటికి అక్కడ బూడిద కూడా మిగలలేదు.
అంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది. ఆహారం దొరికిన కాసేపటికి అంతా ప్రశాంతంగా అయిపోయింది. చుట్టూ నిశ్శబ్దం. ఈలోగా దూరం నుంచి మెల్లగా అడుగులు చప్పుడు. నెమ్మదిగా నడుస్తూ అక్కడికి వచ్చాడు ఓ నడివయసు వ్యక్తి. తాతాజీ, తాతాజీ అంటూ వికటంగా నవ్వింది ఆశల. దండం పెట్టాడు తాతాజీ. ఆ మంచాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రేపు ఉదయం అశోపురం సంతలో ఈ మంచాన్ని అమ్మాలి అనుకున్నాడు మనసులో. క్రమక్రమంగా తను దూరం అయ్యాడు. అసలు ఏమీ తెలియని దానిలా అలానే నిశ్చలంగా ఉంది ఆశల. గైస్, విన్నారుగా స్టోరీ. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.